గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే గండికోట. యాక్చువల్గా అయితే ప్లాన్ ఏంటంటే రేపు ప్రవీణ్ బర్త్డే. సో ఆల్రెడీ నా వీడియోస్లో కొంచెం ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ప్రవీణ్ అయితే ఐడియా ఉంటుంది. సో ప్రవీణ్ బర్త్డే కాబట్టి మేమంతా గండికోట వెళ్తున్నాము. సో వాడికి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము అనేది, జస్ట్ పిలుచుకొని వెళ్తున్నాము. సో ఆడ ప్లాన్ ఏం చేసామంటే ముందుగానే ఇక్కడే నంద్యాల నుంచే ఇక్కడ ఏం చేసామంటే క్యాంప్ బుక్ చేసుకున్నాం అనమాట 4 మెంబర్స్కి. సో నైట్ స్టే అక్కడే ఉంటుంది. క్యాంప్ ఫైర్ వేసుకొని కేక్ కట్ చేసి బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. సో ప్యాకేజ్లోకి ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నీ కూడా. ఫుడ్ నైట్ ఫుడ్ కానివచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అన్నీ కూడా ప్యాకేజ్లోకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వెళ్దాం పదండి. సో ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి సో ఫస్ట్ ఆలగడ్డకి వెళ్తాం, అక్కడి నుంచి జమ్మనమడుగు అలా వెళ్తాం. సో వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే గండికోటకు రీచ్ అయినాము. క్యాంప్ ఫైర్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. క్యాంప్ ఫైర్ ఇక్కడ క్యాంప్ వేసినారు చిన్నది, 2 బుక్ చేసుకున్నాము. మొత్తం 4 మెంబర్స్ వచ్చాము. సో వచ్చిందేమో నేను, ప్రవీణ్, ఆల్రెడీ మీకు తెలుసు ప్రవీణ్, జగదీష్, నవీన్ రాయ్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు మాటలో చెప్పలేము. కానీ ఏమంటే చూపించడానికి ఇక్కడ అంతా లైట్లు ఏం లేవు కాబట్టి నేను చూపించలేకపోతాను. ఖచ్చితంగా రేపు మార్నింగ్ అనేది రేపు మార్నింగ్ ఖచ్చితంగా చూపిస్తాను. రేపు మార్నింగ్ సన్ రైజ్ కూడా ఉంటుంది. సన్ రైజ్ అలాగే ఇక్కడ ఉన్న వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తాను గండికోటలో. మీరు కూడా ఫ్రెండ్స్ వచ్చి అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ చుట్టూ మొత్తం క్యాంపులు ఉన్నాయి. లైట్లు లేవు కాబట్టి మీకు కనిపించాము. మార్నింగ్ ఒకసారి తీస్తాను నేను. ఇక్కడంతా రైడర్స్ వచ్చాము. రైడర్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు చూడండి. ఇప్పుడు తర్వాత మొత్తం అంతా బ్రేక్ అయిపోయింది. నైట్ హాలిక్స్ అని ఒక గ్రూప్ కూడా పెట్టింది ఇప్పుడు కర్నూలులో. తర్వాత గ్రూప్ బ్రేక్ అయిపోయింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమంది ఫారిన్ వెళ్ళిపోయినారు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాము. మేమిద్దరమే ఉండేది, ఇంకెవ్వరు ఉన్నారు. వారిది డ్యూక్ 200 ఉండేది. లైక్ వీకెండ్స్ వస్తే కానీ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక 2000 కాదనుకుంటే అన్ని ప్యాకేజ్లోకి అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. క్యాంప్ ఫైర్, క్యాంప్, గర్ల్ ఫ్రెండ్స్ వద్దు. నా యూట్యూబ్ ఛానల్ సెన్సార్ చేయొద్దు. ఇక్కడ క్యాంప్ ఫైర్ కావచ్చు, క్యాంప్ కానీ వేసుకోవడానికి బాగుంది. ఫ్రెండ్స్తో కానీ వీకెండ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఏదైనా లాంగ్ డ్రైవ్ వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు ఇక్కడికి గండికోటకి. నేను ఇప్పుడైతే చూపించలేను, నైట్ కాబట్టి. మార్నింగ్ అయితే నేను బాగా చూపిస్తాను. సో ఫుడ్ కూడా ప్యాకేజ్లోకి ఇంక్లూడ్ అయింది. సో వెజిటేరియన్కి అయితే కొంచెం రూపాయలు దాల్, ఆలూ కర్రీ, రైస్. సో ఆల్రెడీ దాల్ రైస్ తిన్నాడు. ఎట్లుంది రాయ్? యా సూపర్ బ్రో. బాగుందా? యా బాగుంది. సో నాన్ వెజ్కి వచ్చేసరికి చికెన్ రైస్. సో తిని చెప్తా ఎట్లుంది అనేది. చికెన్ రైస్ బాగుంది. చికెన్ రైస్. సో ఫుడ్ అయితే బాగుంది. వెజిటేరియన్ కావాలంటే వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో అన్నీ కూడా ప్యాకేజ్లోకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందంట. చూద్దాం అది కూడా ఎట్లుంటుంది అనేది. మళ్ళీ ఇక్కడ నుంచి క్యాంప్ దగ్గరికి వెళ్ళాలా. క్యాంప్ ఫైర్ వేస్తా అని చెప్పారు ఇప్పుడు వచ్చి. సో క్యాంప్ ఫైర్ దగ్గర మళ్ళీ ఎంజాయ్ చేయాలి. క్యాచ్ పడుతుంది అనుకున్నా. దే ఆర్ నాట్ ట్రైన్ లైక్ యూ బ్రో. అర్థమైందా నేను చెప్పింది? ఏం చెప్పారు ఇప్పుడు? నీ దగ్గర ట్రైన్ కాదంటారు మరి, అంతే కదా.
వాళ్ళు కూడా ఎవరో కొంతమంది చూసింటారు ముందే, అందుకే తెలుసుకున్నారు. లేదు కరెక్టే. ఒకతను కర్నూలు నుంచి వచ్చినాడు, సింగిల్ గా వచ్చినాడు. ఆయన నెంబర్ రెఫర్ చేసింటేనే వీళ్ళంతా నాకు బ్యాచ్ వచ్చినాడు. వీళ్ళందరూ ఇక్కడ నుంచి వచ్చినారు బ్రో వాళ్ళు. కర్నూలు వీళ్ళంతా అంతా కర్నూలు కర్నూలు అన్నారు. మళ్ళీ అయితే నాకైతే తెలియదు. కన్నడైతే కర్నూలు అన్నారు. రూటు అది లేక కొంచెం ఇబ్బంది. అదొక్కటే డిసప్పాయింటెడ్. బ్రిడ్జి కూలిపోయిందంటే మాకే ఆశ్చర్యం సార్. మీకు కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ చాలా. ఇప్పుడు మీరు వచ్చిన రూట్లో ఈరోజు నేను 2 times వెళ్ళినా. కొద్దిగా బ్యాక్ బగ్ అంటారు. లైట్ అయ్యి వాట్సాప్ ఫోటో ఇస్తారా? వీడియో బ్లాగ్కి భయం కాదు, ఫోటో సో ఇప్పుడే క్యాంప్ ఫైర్ వేసిపోయినాడన్న. సో ఇక్కడ క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఆ క్లైమేట్కి తోడు ఈ క్యాంప్ ఫైర్ వెనకాల క్యాంప్ మస్తు చిల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఓసారి మా ఫ్రెండ్స్ ఒపీనియన్ అందరిని అడిగి కలుపుకుందాం ఎట్లెట్లుంది ఏం కదా. సో మా లైఫ్లో అయితే ఫస్ట్ టైం ఇట్లా వచ్చి బయటకు వచ్చేసి ఇట్లా క్యాంప్ వేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓసారి అడిగి చూద్దాము. అసలు దీనికంతా రీజన్ ఏమంటే రేపు మా బావది బర్త్డే. ఎవరు మా బావ అంటే మీకు ఆల్రెడీ వీడియోలో చూసింటారు, ప్రవీణ్ గారి బర్త్డే రేపు. సో బర్త్డే సర్ప్రైజ్ కోసం మేము ఇక్కడికి వచ్చాము. రాముందరా. సో ఒకసారి అడిగి కనుక్కుందాం ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఎట్లున్నాయనేది. రా, ఎట్లుంది నీ ఒపీనియన్? చాలా బాగుంది బ్రో. ఫస్ట్ టైం ఇట్లా కొంచెం గట్టి మాట్లాడు, వినపడదు. చాలా బాగుంది బ్రో. నీకు ప్రస్తుతానికి మీరు ఒక మంచి పని చేసినారు అనుకుంటున్నా. చెప్పా బర్త్డే బాయ్, హౌ ఈజ్ యూ ఫీలింగ్? మీ జన్మలో ఏదైనా మంచి పని చేసినారంటే అది ఇదే. అంటే ఇంకేం మంచి పని చేయలేదా మేము? నీ బర్త్డే కోసం ఇంత దూరం వచ్చాం. ఎట్లుంది ట్రీట్? సర్ప్రైజ్ ఎట్లుంది? ఫస్ట్ సర్ప్రైజ్ లాగానే ఉంది. అంటే ఊపిరి సినిమాలో పడుతుంది కాదు, ఊపిరి సినిమాలో నాగార్జున సర్ప్రైజ్ అయినట్టుంది కదా? ఎగ్జాక్ట్లీ. సో జగదీష్, నేను ఫస్ట్ టైం 6th లో గండికోట వచ్చినాను, అప్పుడేమో గుర్తులేదు. నీకు హిస్టరీ అడగలే స్వామి, ఇప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుందో అడుగుతున్నా నేను. సూపర్ గా ఉంది. క్యాంప్ బాగుందా? ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్. సో టెంట్స్ కూడా ఎట్లున్నాయి అనేది మీకు మొత్తం మార్నింగ్ చూపిస్తాను. సో మార్నింగ్ వరకు వెయిట్ చేయండి. Happy birthday to you. కజ్జి చేతులు ఆడుకోవడం అంతనా నారాజ్ నాకు
మార్నింగ్ 6 అవుతుంది. ఒకసారి నుంచి వ్యూ చూసుకోండి. మా క్యాంపులు అన్నీ ఎట్లున్నాయి చూడండి. ఆ లాస్ట్ వరకు క్యాంపులు ఉన్నాయి. మేమున్న క్యాంపులు అయితే ఇక్కడ ఇదొకటి ఇక్కడ నుంచి వ్యూ. చూసినారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు సన్ రైజ్ కోసం వెయిటింగ్. నేను టైం లాప్స్ పెట్టేస్తున్నా. లెట్స్ ఎంజాయ్. దాదాపు ఒక 100 పీపుల్ దాకా ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. క్యాంప్ ఫైర్స్ కెనాన్ చుట్టూ. ఇది టెంట్ మీకు చూపిస్తాను చూడండి ఎట్లుందో. సో ఒకటి ఫస్ట్ ఒక కవరు, తర్వాత ఇంకొక కవర్ వేసుకోవచ్చు. జిడ్డు ఉంటుంది లోపల చూడండి. లోపల ఎట్లుందో. సో ఇది మొత్తం క్యాంప్ లోపల ఇన్సైడ్ పెట్టారు. చూడవచ్చు ఎంత స్పేషియస్గా ఉందో. 3 మెంబర్స్కి అయితే బాగా సరిపోతుంది. వాళ్ళే ఒక బెడ్షీట్ ప్రొవైడ్ చేస్తారు. 3 మెంబర్స్కి బాగా సరిపోతుంది ఇది. 4 మెంబర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు నా స్పేస్ ఇట్ సైడ్ స్పేస్ ఉంది, అట్ సైడ్ స్పేస్ ఉంది. ఫ్రెండ్స్తో వస్తే అయినా బాగా ఎంజాయ్ చేయొచ్చు క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి. ఇక్కడ ఇప్పుడు బయటికి వెళ్దాం. సన్ రైజ్ కూడా వచ్చింది. ఆ చుట్టూ క్యాంప్స్ వేసుకున్నారు. అక్కడ దాదాపు ఒక 30 మెంబర్స్ దానికి వచ్చినారు. అంతా కర్నూలు నుంచి బైకర్స్ వచ్చినారు అనమాట. అన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ. కావాల్సిన బైక్స్ చూడవచ్చు మనము. అటు సైడ్ అయితే ఏపీ టూరిజం వాళ్ళవి క్యాంప్ హౌసెస్ ఉన్నాయి. సో సేమ్ అక్కడ కూడా అట్లానే ఉంటుంది. ఏమంటే కొంచెం బాగుంటుంది, ఇంకొంచెం బాగుంటుంది. పర్ హెడ్ వచ్చేసి 1000 రూపీస్ పడుతుంది అక్కడ. మన బయట అయితే పర్ హెడ్ వచ్చేసి 800 పడుతుంది ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ప్లాన్ ఏమంటే ఇక్కడ నుంచి ఇంకా పోయి ఫార్ట్ చూడాలా. ఫార్ట్ ట్రెక్కింగ్ ఒకటి. సో ఈ 2 కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి, బట్ మాకైతే టైం సరిపోదు ఇవన్నీ పోయి చూసి రావడానికి. సో ఫార్ట్ ఒకటి, ట్రెక్కింగ్ ఒకటి, 2 చేసి కంప్లీట్ చేస్తాను.
సో ఫార్ చూడడానికి వెళ్తున్నాం. ఫిక్స్ అయినా సో ఇప్పుడే గండికోటలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది ఫస్ట్ టైం కాదు రావడము, ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను. ఏమంటే జస్ట్ ఒకసారి చూసిపోదామని వస్తాను. ఇంతకుముందు వ్లాగ్ అయితే ఏం తీయలే నేను. ఆ డోర్స్ చూస్తే ఒకసారి ఎంత పెద్దగా ఉంటాయో డోర్స్. ఇంతకుముందు వచ్చినప్పుడు ఎప్పుడు వ్లాగింగ్ తీయలేదు, వీడియోస్ తీయలేదు. సో అందుకు ఇప్పుడు మళ్ళీ వీడియోస్ తీస్తున్నాను మీకోసం. ఈ గండికోట ఇదంతా ఒక ఎత్తు అయితే, క్యాంప్ ఫైర్ నైట్ స్టే చేయడం ఇక్కడ అంతా ఒక ఎత్తు. బాగా చిల్ అవ్వచ్చు. ఇప్పుడు ఫోర్ట్ దగ్గరకు వచ్చాము. ఇంకా ఫోర్ట్లోకి వెళ్ళి చూడాలా. ఆల్రెడీ అందరూ చూసింటారు, చూడడం కోసం ఇంకోసారి వీడియో తీస్తాను. ఇది బావి ఇది. అదే ఎంత ఎద్దుడు ఎంత కింది. నా దగ్గర పాత ఫోటోలు ఉన్నాయి, చూస్తా. పాత ఫోటోల్లో నీకు పంపిస్తా కూడా ఒకసారి. అసలు నీళ్ళు ఎంత తక్కువ ఉంటాయంటే అంత తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నిండి వారుతున్నాయి నీళ్ళు ఇవి. సో అది మసీదు, అక్కడ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ మసీద్ కంప్లీట్ చేసుకొని అక్కడ కొంచెం ముందరికి వెళ్తే మళ్ళీ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, గండికోట గ్రాండ్ కెనాల్ చూడడానికి. సో ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం పదండి. సో ఇది మసీద్ లోపలికి వెళ్తున్నాం. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మసీద్. మసీద్ కట్ సైడ్ టెంపుల్. ఇప్పుడే మసీద్ అయిపోయింది, మసీద్ కంప్లీట్ చేసినాం, మసీద్ చూసి వచ్చాం. ఇంకా ఇక్కడి నుంచి ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గరికి వెళ్దాం. టెంపుల్ తర్వాత వ్యూ పాయింట్. సో ఫస్ట్ టెంపుల్ చూస్తాం, తర్వాత వ్యూ పాయింట్ అన్నమాట. ఇది కూడా ఒక టెంపుల్. సో లోపల కూడా చాలా బాగుంటుంది టెంపుల్. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, మేము కొంచెం ఎర్లీగా వచ్చేందుకు టెంపుల్ క్లోజ్ ఉంది. ఇంకొంచెం లేట్గా అయితే కానీ టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో అందుకు డైరెక్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఒకసారి వ్యూ పాయింట్ చూడండి మీరు ఇంటి నుంచి. ఇండియాస్ లొకేషన్ మస్తు ఉంది ఇంటి నుంచి. మనకు అక్కడ కోట యొక్క గోడలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ మామూలు రాళ్ళు వేస్తున్నారు, పోతాయా లేదని చెప్పి. నాకు 1000 రూపాయలు పందెం ఓకే అన్నావా? ఓకే అంటే కదా, గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా, లేదంటే 1000 రూపాయలు ద గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా. ఇదే చీటింగ్ అంటే రే. ఏం నేను చూడలే, జైసాన్ వాడింది రా, నేను ఒప్పుకోవడం జైసాన్.
సో ఇట్ ఈస్ అనదర్ టెంపుల్. సో మస్జిద్ అటు సైడ్ ఉంది, మస్జిద్ నుంచి ఇక్కడికి ఇటు సైడ్ అనమాట ఇది టెంపుల్. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది టెంపుల్. విగ్రహాలు అయితే ఏం లేవు టెంపుల్ లోపల. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందటే అన్నీ ధ్వంసం చేశారనమాట. సో అందుకు విగ్రహాలు అయితే ఏం లేవు లోపల. సో లోపల అక్కడ మొత్తం స్మెల్ ఎక్కువ వస్తుంది, గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి, అందుకు లోపల పోవట్లేదు. టెంపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి దీనికైతే మంచిగా యూజ్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల కిందటే అంతా దీన్ని ధ్వంసం చేసినారు, అందుకు టెంపుల్ చాలా దెబ్బతినింది. చాలా మూవీస్లో కూడా తీసినారు అనమాట, చాలా మూవీస్లో కూడా తీసినారు ఈ టెంపుల్ని. కొన్ని ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చెప్పు రాజ్, పైన వీడియో చేసాడు. అదే చెప్తానా, అదే చెప్తానా, ఇక్కడ వద్దులే అక్కడ కూడా చూసాను. సో చూశారు కదా గాయస్, వీడియోస్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పేది ఉంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే గండికోటకి, సో రూట్ అనేది కొంచెం చేంజెస్ ఉన్నాయి. జమ్మలమడుగు బ్రిడ్జ్ దగ్గర ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ అయినందువల్ల వెహికల్స్ అనేవి అలౌ చేయట్లేదు. మేము ఎలా చేసామంటే జమ్మలమడుగు నుంచి మైలవరం డ్యామ్ మీదుగా నుంచి మేము గండికోట వెళ్ళాల్సి వచ్చింది. సో లేదంటే పొద్దుటూరు రూట్ నుంచి అయినా వెళ్ళొచ్చు మామూలుగా అయితే అయినా, బట్ మేమైతే మైలవరం డ్యామ్ నుంచి వెళ్ళాం. సో కేర్ఫుల్గా ఉండండి, అక్కడ రూట్ కొంచెం సరిగ్గా బాగాలేదు, అదొకటి. నేను బ్రేక్ఫాస్ట్ విషయంకి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ నేను చూపించలేకపోయినాను, బట్ యాక్చువల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. సో నార్మల్గా నేనేమనుకున్నానంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లిమిటెడ్ ఏమో అనుకున్నా, బట్ లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ ఫుడ్డే. నైట్ డిన్నర్ కూడా అన్లిమిటెడ్ ఫుడ్డే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్లిమిటెడ్ నైట్ డిన్నర్ కూడా అన్లిమిటెడ్ ఫుడ్డే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్లిమిటెడ్ ఫుడ్డే. సో ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మాకు ఒక అన్న హెల్ప్ చేశాడనమాట, ఈ క్యాంప్ మొత్తానికి మాకు బుక్ చేసుకునేందుకు. ఆయనే మమ్మల్ని రిసీవ్ చేసుకుని అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా హెల్ప్ఫుల్గా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. నవీన్ అన్న ఆయన పేరు. సో ఆయన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఆయనని కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో hope you guys like this video. We will meet in next vlog.